లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హరిప్రియ క్రియేషన్ బ్యానర్ పై ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం రక్షణ. పాయల్ రాజ్పూత్ మెయిన్ లీడ్ గా నటించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కాబోతుంది. ఇప్పటికే రక్షణ టీజర్ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇక మూవీ విశేషాలు పంచుకునేందుకు దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలు ఇవే. రక్షణ సినిమా మొత్తం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఉంటుంది. బాధితుల కోసం పోరాడే పాత్ర, వారిని రక్షించే క్యారెక్టర్ కాబట్టి సినిమాకు రక్షణ అనే టైటిల్ పెట్టాం. దానికంటే ముందు రక్షక్ అని తెలంగాణ పోలీసుల వాహనాల పేర్లను కూడా అనుకున్నాము. చివరకు రక్షణ టైటిల్ ను ఫిక్స్ చేశాం. పూర్తిగా రియలిస్టిక్ అప్రోచ్ లో సినిమా ఉంటుంది. కథ రాస్తున్నప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకోలేదు. అలా ఓ క్యారెక్టర్ అనుకొని కథను రాసుకుంటూ వచ్చాను. పోలీస్ పాత్రకు తగ్గ ఫిజిక్ ఉండాలని అనుకున్నాను. ఆ టైంలో RX-100 వచ్చింది. ఆమెకి ఈ పాత్ర బాగుంటుందని అనుకున్నాము. అప్రోచ్ అయ్యాము. ఆమె కథ బాగా నచ్చింది. అలా సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం 57 రోజులు జరిగింది. ఇందులో పాయల్ గారిది 47 రోజుల పాటు షూట్ జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం ఆమె ప్రమోషన్ కు రావాలి. ప్రమోషన్ కు వచ్చాక బ్యాలెన్స్ అమౌంట్ 6 లక్షలు ఇస్తామని చెప్పాను. మంగళవారం తర్వాత ఈ మూవీని ప్రమోట్ చేయాల్సింది. కానీ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ సినిమాకు ఆమె మాత్రం ముఖ్యం. నేను కొత్త దర్శక నిర్మాతను. నన్ను ఎవ్వరూ చూడరు, నా మాటలు ఎవ్వరు వినరు. కాబట్టి ఆమె రావాల్సిందని ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశాను. 20 లక్షలు ఇస్తే వర్చువల్ గా ప్రమోట్ చేస్తానని ఆమె మేనేజర్ స్వరూప్ ధింగ్రా చెప్పారు. పాయల్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ వివాదం పక్కన పెడితే ఆమె ప్రమోషన్ కి రాకపోయినా ఆమెకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాను. నాకు నా కథ, నా సినిమా మీద నమ్మకం ఉంది. నాకు మంచి డిస్ట్రిబ్యూటర్లు దొరికారు. సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నాను. పాయల్ రాజ్పూత్ కున్న ఇమేజ్ వేరు, చేస్తున్న సినిమా వేరు అని చాలా మంది అన్నారు. కానీ కొత్త పాత్రలు చేసినప్పుడే హీరోయిన్లు జనాలను ఆదరిస్తుంటారు. అందుకే పాయల్ ఈ పాత్రకు బాగుంటుందని అనుకున్నాను. ఆమె అద్భుతంగా నటించారు. సినిమా తీయడం అనేది క్రియేటివ్ థింగ్స్. సినిమా రిలీజ్ చేయడం మార్కెటింగ్ థింగ్. నేను సినిమాను బాగానే తీశాను, కానీ మార్కెటివ్ థింక్ లో చాలా పూర్. అందుకే సొంతంగా ఓ నిర్మాతను పట్టుకోలేకపోయాను. ఈ రోజులో సినిమా తీయడం కంటే రిలీజ్ చేయడమే కష్టంగా మారింది. ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని కల్పిత కథను అల్లుకున్నాను. ఈ సినిమాలో సందేశం కూడా ఉంటుంది. అలా అని సూక్తులు బోధించినట్టుగా, ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా ఉండదు. రక్షణ సినిమా తర్వాత పాయల్ గారి ఇమేజ్ పూర్తిగా మారుతుంది. కొత్త పాయల్ రాజ్పూత్ ను చూస్తారు. ఆమెకు ఇకపై మరింత పవర్ఫుల్ రోల్స్ వస్తాయి. OTT శాటిలైట్ రైట్స్ ఇంకా అవ్వలేదు. ట్రైలర్ టీజర్ నచ్చితే మా సినిమా థియేటర్లో మాత్రమే చూడండి.